ఓ యువకుడి 3 ఏళ్ల కల. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాననే ఆనందం అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కేవలం పెళ్లి చేసుకోవటం కోసమే దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేశాడు. 100 మంది బంధువులను పోగేశాడు. పూలతో కారును అలంకరించాడు. పెళ్లికొడుకులా ముస్తాబై బ్యాండ్ మేళం పెట్టించి ధూంధాం ఊరేగింపుతో పెళ్లికూతురు చెప్పిన అడ్రస్కు వెళ్ళాడు. అక్కడ కారు ఊరేగింపు ఆపి దారిలో కనిపించిన ఓ వ్యక్తిని, అన్నా, ఇక్కడ కళ్యాణ మండపం ఎక్కడా అని అడిగాడు. కళ్యాణ మండపమా? ఈ చుట్టుపక్కల అసలు కళ్యాణ మండపమే లేదే అని ఆ వ్యక్తి బదులిచ్చాడు. కళ్యాణ మండపమే లేదా? కొంపతీసి దారి తప్పి వేరే ప్రాంతానికి వచ్చామా అని పెళ్లికొడుకు అనుమానంతో వెంటనే పెళ్లికూతురుకు ఫోన్ చేశాడు. పెళ్లికూతురు ఫోన్ ఎత్తగానే, నువ్వు చెప్పిన లొకేషన్కి వచ్చాను, మీరెక్కడా అని అడగ్గానే ఫోన్ కట్టయింది. క్షణాల్లోనే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ పెళ్లికొడుకుకు ఏం చేయాలో పాలుపోక పెళ్లికూతురుకు ఫోన్లు చేస్తూ ఆమె కోసం ఎదురుచూస్తూ చీకటి పడే వరకు 100 మంది బంధువులతో కలిసి అక్కడే కూర్చున్నాడు. పొద్దుపోవటంతో మరోసారి పెళ్లికూతురికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావటంతో చివరికి 100 మంది బంధువులను వేసుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఏం జరిగిందని పోలీసులు అడగ్గా ఆ పెళ్లికొడుకు చెప్పిన మాటలు విన్న వాళ్లందరికీ దిమ్మ తిరిగిపోయింది. వామ్మో, ఇలా కూడా జరుగుతుందా అని పోలీసులకు కూడా మైండ్ బ్లాంక్ అయింది. 3 ఏళ్లు, అక్షరాల 3 సంవత్సరాలు ప్రాణం కంటే ఎక్కువగా ఓ అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తే చివరికి అతడిని ఎలా వెర్రిపుష్పం చేసి పారేసిందో చూడండి. పంజాబ్లోని జలంధర్ జిల్లా నకోదర్లోని మరియాల గ్రామానికి చెందిన దీపక్కి 28 సంవత్సరాలు. గత 7 ఏళ్లుగా దీపక్ దుబాయ్ దేశంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేసుకుంటున్నారు. 3 ఏళ్ల క్రితం పంజాబ్లోని మోగా జిల్లాకు చెందిన మన్ప్రీత్ కౌర్ దీపక్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయింది. తర్వాత దీపక్కు ఇన్స్టాగ్రామ్ మెసెంజర్లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. అప్పటినుంచి దీపక్, మన్ప్రీత్ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసుకోవటం ప్రారంభించారు. తన పేరు మన్ప్రీత్ కౌర్ అని, వృత్తిరీత్యా లాయర్ అని చెప్పింది. తర్వాత ఇద్దరూ పర్సనల్ ఫోన్ నెంబర్స్ను షేర్ చేసుకున్నారు. అప్పట్నుంచి దీపక్, మన్ప్రీతులు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవారు. క్రమంగా వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య 3 సంవత్సరాల పాటు కమ్యూనికేషన్ నడిచింది. ఇద్దరూ అమర ప్రేమికుల్లాగానే మాట్లాడుకునేవారు. దీపక్ కుటుంబంతో కూడా మన్ప్రీత్ ఫోన్లో మాట్లాడుతుండేది. దీపక్, ఆయన తల్లిదండ్రులతో మన్ప్రీత్ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడేవారు. ఈ క్రమంలోనే 3 ఏళ్ల ప్రేమను పెళ్లిబంధంతో శాశ్వతం చేసేద్దామని ఇద్దరూ భావించారు. మన్ప్రీత్ కౌరుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు దీపక్ తన తల్లిదండ్రులతో చెప్పగా వారు కూడా అంగీకరించారు. దీపక్ దుబాయ్లో ఉండటం వల్ల మన్ప్రీత్ను ఎప్పుడూ ముఖాముఖి కలుసుకోలేదు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ ఆమెను కలిసింది లేదు. కాని ఫోన్లో మన్ప్రీత్ మాటలు విన్న దీపక్ తల్లిదండ్రులు, లాయర్ చదివిన అమ్మాయి, పైగా ఎంతో చక్కగా మాట్లాడుతోంది అని భావించి పెళ్లికి ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే తన ఇంట్లో కూడా పెళ్లికి ఒప్పుకున్నారని దీపక్కు మన్ప్రీత్ చెప్పింది. పెళ్లి నిర్ణయమైన తర్వాత కూడా 2 కుటుంబాలూ నేరుగా కలవలేదు. ఫోన్లోనే ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. ముందుగా డిసెంబర్ 2న పెళ్లి ఫిక్స్ చేశారు. అయితే కొన్ని రోజుల ముందే వాళ్ల నాన్న ఆరోగ్యం క్షీణించిందని మన్ప్రీత్ చెప్పటంతో పెళ్లి తేదీని డిసెంబర్ 6వ తేదీకి మార్చారు. దీంతో కేవలం పెళ్లి చేసుకోవడం కోసమే దుబాయ్ నుంచి దీపక్ ఇండియాకి వచ్చాడు. దీపక్ పంజాబుకు వచ్చాక కూడా 2 కుటుంబాలూ కలుసుకోలేదు. ఎవరికి వారే పెళ్లి షాపింగ్ చేసేసుకున్నారు. పెళ్లి కోసం మోగాలోని రోజ్ గార్డెన్ అనే కళ్యాణ మండపం బుక్ చేసినట్టు దీపక్కు మన్ప్రీత్ చెప్పింది. పెళ్లికి ఇక్కడ అంతా సిద్ధమైందని, మీరు రావడమే ఆలస్యమని చెప్పటంతో దీపక్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. పెళ్లిరోజు రానే వచ్చింది. డిసెంబర్ 6వ తేదీన వేకోజామునే నిద్రలేచిన దీపక్ పెళ్లికొడుకులా ముస్తాబయ్యాడు. దీపక్ తల్లిదండ్రులు ఊర్లోని బంధువులందర్నీ పోగుచేశారు. పూలతో అలంకరించిన కారులో 100 మందికి పైగా బంధువులతో బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా బయల్దేరారు. మన్ప్రీత్ చెప్పిన మోగా గ్రామంలోని లొకేషనుకు చేరుకున్నారు. కాని అక్కడ ఎలాంటి సందడీ లేదు. అక్కడ పెళ్లికూతురు, ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. అంతెందుకు, అసలక్కడ కళ్యాణ మండపం కూడా లేదు. దీంతో చుట్టుపక్కల వారిని ఇక్కడ కళ్యాణ మండపం ఎక్కడ ఉందని అడగ్గా అసలిక్కడ అలాంటి మండపాలే లేవని చెప్పారు. దీంతో దీపక్తో పాటు అక్కడికి వచ్చిన వారందరూ ఏం జరుగుతుందో తెలియక నోరెళ్లబెట్టారు. వెంటనే మన్ప్రీత్కు దీపక్ ఫోన్ చేశాడు. కాని ఆమె ఫోన్ ఎత్తి దీపక్ మాట్లాడుతుండగానే కట్ చేసింది. తర్వాత తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసింది. మన్ప్రీత్ వస్తుందేమో అని సాయంత్రం వరకు అందరూ గ్రామంలోనే ఎదురుచూశారు. ఎవరూ రాకపోవటంతో రాత్రివేళ అందరూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. డిసెంబర్ 5 వరకు మేము బాగానే మాట్లాడుకున్నాం.
గత 3 ఏళ్లుగా ప్రతిరోజూ మాట్లాడుకునేవాళ్లం. ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదు. నేను మోసపోతానని నాకసలు అనుమానమే రాలేదు అని దీపక్ పోలీసులకు చెప్పాడు. ఇంతకీ ఆ అమ్మాయికి డబ్బులేమైనా ఇచ్చారా అని పోలీసులు అడగ్గా దీపక్ చెప్పిన మాటలతో అక్కడున్న వారందరికీ మతిపోయింది. గత 3 ఏళ్లుగా మన్ప్రీత్ కౌర్ తన నుంచి 50,000 రూపాయల నుంచి 60,000 వరకు తీసుకుందని దీపక్ వెల్లడించాడు. ఫోన్లో రిలేషన్షిప్ ప్రారంభమైన 6 నెలలకే మన్ప్రీత్ కౌర్ డబ్బు అడగటం ప్రారంభించిందని వివరించాడు. ఇంటి పనులు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం, కుటుంబ బాధ్యతల పేరుతో మన్ప్రీత్ చాలాసార్లు డబ్బులు తీసుకుందని చెప్పాడు. నేను వెస్టర్న్ యూనియన్ ద్వారా ఈ డబ్బును మన్ప్రీత్కి పంపాను. ఈ 3 ఏళ్లలో దఫాదఫాలుగా ఇచ్చాను అని దీపక్ పోలీసులకు వివరించాడు. ఇప్పుడు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే కేవలం మోసం చేయాలనే దురుద్దేశంతో ఈ ప్రేమ వ్యవహారం మొదలైనట్టుగా అనిపిస్తోందని, అంతిమంగా అది నెరవేర్చుకున్నారని దీపక్ ఆరోపించారు. ఈ మేరకు జలంధర్ సమీపంలోని మొహత్పూర్ పోలీస్ స్టేషన్లో దీపక్ ఫిర్యాదు చేశాడు. మన్ప్రీత్ కౌర్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీపక్ ఫిర్యాదు అందిందని మొహత్పూర్ పోలీస్ స్టేషన్ హెడ్ ఇన్స్పెక్టర్ సుఖదేవ్ సింగ్ ధృవీకరించారు. ఫిర్యాదుపై విచారణ ప్రారంభించామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆన్లైన్ ప్రేమలు ఎంత ప్రమాదకరమో కంటి ముందే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నా ఇప్పటికీ చాలా మంది ట్రాప్లో పడుతూనే ఉన్నారు. 3 ఏళ్లపాటు ఎలాంటి అనుమానం రాకుండా దీపక్తో ఫోన్లో మాట్లాడుతూ డబ్బులు గుంజిన మన్ప్రీత్ కౌర్ నీచమైన టాలెంట్ను మెచ్చుకోవాలో, డబ్బుతో పాటు మానసికంగానూ ఘోరంగా దెబ్బతిన్న దీపక్ను చూసి జాలిపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అబ్బాయిల ఫీలింగ్స్తో ఆడుకుంటూ డబ్బులు గుంజి చివరకు వెర్రి పుష్పాలను చేసే మన్ప్రీత్ లాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.